ఈ పోలికలు వీళ్ళు ఎక్కడ కలిగి ఉంటారు అని అంటే షట్చక్రముల యందు కూడా శివశక్తులు ఈ పోలికలు కలిగి ఉంటారు అని వీళ్ళు నమ్ముతారు. ఉదాహరణకి షట్చక్రాలు అంటే మీకు తెలుసు కదా, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం, ఆ తర్వాత ఉన్నటువంటి సహస్రదళ పద్మం, దాన్నే సహస్రారము అంటారు. వీటన్నింటిలోనూ కూడా ఈ శివశక్తులు ఒకే రకమైనటువంటి పోలికలు కలిగి ఉంటారు. అది వీళ్ళు చెప్పే విషయం. ఉదాహరణకి మనం ఆధార చక్రంలో చూద్దాం. ఆధార చక్రంలో మొట్టమొదటి అధిష్టాన సామ్యం. శివాశివులు ఇద్దరూ కూడా ఆధార చక్రంలోనే ఉంటారు కాబట్టి, అంటే శివుడు శక్తి, శివాశివులు అంటే శివుడు శక్తి, వీళ్ళిద్దరూ కూడా ఆధార చక్రంలోనే ఉంటారు కాబట్టి దీన్ని అధిష్టాన సామ్యము అని అంటాం. ఇక వీళ్ళిద్దరూ ఒకే రకమైనటువంటి పనిలో నిమగ్నమై ఉంటారు. ఏమిటది? జగత్తును సృష్టించే కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు. ఇద్దరు అదే పనిలో ఉంటారు. ఇదే అనుష్ఠాన సామ్యం. ఇక మూడోది అవస్థా సామ్యం. అవస్థా సామ్యము అంటే ఇద్దరూ కూడా నాట్యం చేస్తూ ఉంటారు. లాస్య తాండవ నటనం. శక్తి ఏమో నాజూకుగా, అంటే లాస్యము అంటే నాజూకుగా ఉండేటువంటి నాట్యం చేస్తూ ఉంటుంది. శివుడేమో తాండవం చేస్తూ ఉంటాడు. ఇద్దరు ఈ రకమైనటువంటి అవస్థలో ఉంటారు. ఇక ఇద్దరిది రూపం ఒకే రకంగా ఉంటుంది. అరుణారుణ ఛాయల్లో ప్రకాశిస్తూ ఉంటారు. నామం ఒకే రకమైనటువంటి పేరు ఉంటుంది. వీళ్ళిద్దరికీ భైరవి భైరవులు అని పేరు. ఇలా 5 రకాలైనటువంటి పోలికలు కలిగి ఉంటారు. అందుకే చూడండి, ఇక్కడ చెప్తారు, జపాకుసుమ సంకాసౌ మధుగూర్ణితలోచనౌ జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ పార్వతీ పరమేశ్వరులు ఈ రకంగా ఆధార చక్రంలో ఉంటారు. ఇది వీళ్ళ యొక్క పంచసామ్యం.